ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా నా వీడియోని వీక్షిస్తున్న మీ అందరికి కూడాను ప్రభు పేరిట వందనాలు. అయితే మనము ఇంతకుముందు వీడియోలో బైబుల్ ఇంట్రడక్షన్ అని చెప్పేసి కొంతవరకు నేర్చుకున్నామండి. అయితే ఇంకొంత నేర్చుకుందాం బైబిల్ ఇంట్రడక్షన్ ఏముందో. అయితే ఈ బైబిల్ గ్రంథమును 40 మంది ప్రవక్తలు రాశారండి. ఈ 40 మంది ప్రవక్తలు ఎప్పటి నుంచి రాశారంటే క్రీస్తు పూర్వము 1500 సంవత్సరంలో ప్రారంభించి అదేవిధంగా క్రీస్తు శకము 96 సంవత్సరంలో ఈ యొక్క బైబిల్ గ్రంథమును పూర్తి చేయటం అనేది జరిగిందండి. అయితే ఇప్పుడు సహోదరి సహోదరులారా, మనం చూసుకున్నట్లయితే ఈ బైబిల్ గ్రంథమును పాత నిబంధనలు రాసిన కొంతమంది ప్రముఖమైన వ్యక్తుల పేర్లు మనము తెలుసుకుందాం. వాళ్ళు ఎవరంటే మోషే గారు, సమూయేలు గారు, దావీదు గారు, సొలొమోను గారు, ఎజ్రా గారు, నెహెమ్యా గారు, ఇర్మియా గారు, మరి దానియేలు గారు. వీరందరూ కూడా పాత నిబంధనలో ఉన్న పుస్తకాలు రాసిన కొంతమంది ప్రవక్తలలో వీళ్ళు ఒకళ్ళండి. ఇంకా చూసుకున్నట్లయితే కొత్త నిబంధనను గ్రంథం రాసింది వారు 8 మంది అండి. వారిలో మత్తాయి, మార్కు, లూకా, యోహాన్ గారు, పేతురు గారు, పౌలు గారు, యాకోబు గారు మరియు యోధా గారు కూడాను ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రచించడం అనేది జరిగిందనమాట. ఇక చూసుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళు దేని చేత ప్రేరేపించబడి రాశారంటే దీన్ని దేవుని ఆత్మ చేత వీళ్ళు ప్రేరేపించబడి ఈ యొక్క బైబిల్ గ్రంథమును రాయటం అనేది జరిగిందనమాట. అంటే దేవుడు బయలుపరిస్తే ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి రాశారన్నమాట. చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క బైబిల్కి లేఖన నామాలు ఏమున్నాయి అంటే, ఒకటి దేవుని వాక్యము. ఇది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు, ఎఫ్ఎస్సి 6వ అధ్యాయము 17వ వచనము. ఇంకపోతే గ్రంథము అని కూడా లేఖనాలలో పిలువబడిందండి. ఇదే హెబ్రీ పత్రిక 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే గ్రంథం అని ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని పిలవడం జరిగిందనమాట. ఇంకపోతే లేఖనములని కూడా పిలువబడింది. ఇది ఎక్కడుందంటే యోహాను 5:39 అండి. దేవోక్తులను కూడా పిలువబడింది రోమా 3:2 ప్రకారం అయితే. ఇంకా చూసుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, జీవవాక్యము అని కూడాను పిలువబడింది అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం ప్రకారము. ఇకపోతే ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా బైబిల్కు పోల్చబడిన పేర్లు మనం తెలుసుకున్నట్లయితే